పేరుతో బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సాయిరామ్. రూపేణ దైవమంటూ ఈ భగవద్గీతలో మనం చూస్తుంటాం. మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు, రోగి దేవో భవ, దరిద్రో నారాయణో దేవో భవని శ్రీకృష్ణ పరమాత్ముడు వేదంలో ఘోషిస్తున్న గొప్ప గీతోపదేశం. మానుష రూపేణ అంటే ఉండే ప్రేమతత్వమే దైవతత్వము. ప్రతి మనిషిలో ఉండే సహాయ నిరాకరణ తత్వమే రాక్షస గుణతత్వం, సైతాను శోధన, దయ్యపు చేష్టలు. అందుకే బైబిల్లో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటుంది బైబిల్. దివ్య ఖురాన్లో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడుగా ప్రతి ఆత్మ శ్రీకృష్ణ పరమాత్మ నినాదాల మధ్య మనము ఆ శ్రీకృష్ణ మహామాయి మాత సన్నిధిలో ఇప్పుడున్నంతసేపు మనం సాక్షాత్తు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులని, అందుకొరకే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులైన సాయి జగన్మాతలారా, మా పెద్దలైన విఘ్నేశ్వరులారా, మా తండ్రులైన నరసింహ స్వామి దేవుళ్ళారా, దేవదేవులారా, అమ్మా మామాయి దేవి మాతల్లారా, మీ అందరికీ మీ పాద పుష్పములకు ఆలయటి ఆటవరుడు స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వహిస్తున్న దాన ధర్మ ధార్మిక పీఠం భజన సంధ్య కథ తల్లిదండ్రుల పాద పూజోత్సవ మహోత్సవం మీద కథ ఇప్పుడు ప్రారంభించే ముందు శుక్లాంబరధరం విష్ణుం శశీవర్ణం చతుర్భుజం ధ్యాయన్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం
చల్లగుంటనే ఈ భూదేవి భూమాత చల్లగుంటది. మనము మన పిల్ల జల్ల వృక్ష పశు పక్షాదులు చల్లగుంటాయి. కలియుగమున ఆకారాల మధ్య ఒక్కొక్కరు తల్లిదండ్రుల పాద పూజోత్సవ మహోత్సవ కార్యక్రమంలో అమ్మవారి మందిర ఎన్నిక గోశాల సహాయ సహకారాన్ని అందిస్తూ ముందుకొచ్చిన ఎన్నో రోజులుంది. రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో, పేమెంట్ల కింద, వాటర్ ట్యాంకుల కింద, చెట్ల కింద, చెత్త కుప్పల్లో మహాకవి శ్రీశ్రీ ఒక మాట అంటాడు, మనది ఒక బ్రతికైన కుక్కల వలె, సందుల వలె, పందులలో గొంతుల వలె అని. పందులతోటి కుక్కలతోటి పాచిపోయిన ఆహారమే పరమార్థంగా భుజిస్తూ జీవిస్తున్న ఎందరో ఆ 108 లాగా మా వెహికల్ కాకితో ప్రజలతోటి కథ కార్యక్రమం ప్రారంభించవలసింది. देवी कल्पवृक्ष समानता सर्वमानवा सर्वमानवा समपूज्या गोमाता
దేవరకొండూరు సత్యనారాయణ గారు, బాలకృష్ణ గారు పరమపదించి వారి జ్ఞాపకార్థము మహమ్మాయి జాతర శుభ సందర్భంగా రేపటి తూర్పు కొండల్లో కూసే మా కోకిలలో మీరు నిద్రిస్తున్న ఈ సమాజాన్ని తట్టి లేపే మా బంగారు కోడి పిల్లలు వీరు. మనం అగ్నిపూలనే సీరియల్ 7:30కి జమిని ఛానల్లో చూస్తున్నాం. మంజులా నాయుడు గారి నిన్నగాక మొన్న మొగలి రీతులు, అంతకుముందు చక్రవాకం సీరియళ్ళతోటి యావత్ తెలుగుదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా 8 గంటలకు టీవీల ముందు కట్టిపడేసే మంజులా నాయుడు గారి సీరియల్. ఆ సీరియల్కు మూల ధాతువుగా యతనపుడు సులోచంద్రాని గారి కళ నుండి జారిపడ్డ జాజ్వలమైన కుటుంబ నేపథ్యానికి సంబంధించిన అగ్నిపూలు. గోవింద మాస్టర్ లెక్చరర్ గారు ఉంటూ కాలేజీ పార్వతి అనే ఆమె తోటి ప్రేమ కలపాలతోటి గర్భవతి దాల్చిన తర్వాత ఒక అనాథ ఆశ్రమంలో వృద్ధిని పెట్టడం ఇక్కడున్న తల్లులు మాతలందరికీ భవిష్యత్తు తెలిసిన విషయమే. అది చిన్న వెండి తెర మీద జరుగుతున్న ఘటన. మన కళ్ళ ముందు నిజ జీవితంలో జరిగిన ఘటన ఇది. ఈ బిడ్డ కాలేజీ బిడ్డ కాలు జారి గర్భవతి అయిన తర్వాత మహాకవి శ్రీశ్రీ ఒక మాట అంటాడు, కాలుతున్న శవంగాడు కాటిపై కూర్చున్నాడు, కాలుతున్న శవంగాడు కాటిపై కూర్చున్నాడు, కట్టెలు ఎక్కువ పెట్టకుండా శవాన్ని పెడితే శవం లేచి కూర్చుంటది. పాపాలతో కాలుతున్న ఈ సమాజాన్ని, ప్రపంచాన్ని చూసి ఛీ అని తిరిగి కాటి మీద పడుకున్నాడట. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కులము, మతము, కుళ్ళిపోయిన కులతత్వము, మసిబారిన మతతత్వంతో యావత్ భారతదేశము ప్రేమికుల కళల ప్రపంచానికి బలిపీఠంగా మారితే ఆ బలిపీఠాన్న బలైన బిడ్డ ఈ బిడ్డ. కాలేజీ బిడ్డ రైల్వే స్టేషన్లో డెలివరీ అయ్యి అటు అటు చూసి వాళ్ళ పెద్దలు స్టేషన్లో వదిలిపెట్టిపోతే 70-80 సంవత్సరాల పెద్ద మనిషి వృద్ధుడు ఉంచుకున్న రోజు ఉంచుకొని అవసాన దశలో ఈ బిడ్డకు ఇక్కడ దాకా పెద్ద అండర్వేరు, చిన్న చిన్న కాళ్ళు, చిన్న చిన్న చేతులు, పెద్ద పొట్టతోటి వెంట్రుకలనే వీరబోసుకొని ఖమ్మం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్లో భిక్షాటన పెద్ద టిఫిన్ ఏమంత టిఫిన్ పట్టుకొని స్టేషన్లో అడుగుతుంటూ శ్రావణ్ గారు, ఇక్కడున్న రమేష్ పటేల్ గారు లాంటి పెద్దలు, వాళ్ళ నాన్నగారు జస్వంత్ పటేల్ గారు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అలాంటి తండ్రులంతా రైల్వే స్టేషన్లో పోగాయి ఈమెని ఖమ్మం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్ ముందున్న వన్ పోలీస్ స్టేషన్లో ఒప్పదెప్పింది. ఆ పెద్ద మనిషి సస్యమైన ఒప్పుకున్నట్టాడు, నువ్వు చనిపోయే దశలో ఉన్నావు, ట్రైన్లో పడితే ముక్కలైపోతుంది, ఎక్కడన్నా ఆశ్రమంలో వేస్తే ఉంచుతారంటే తీసుకొని వస్తే నల్గొండ జిల్లా సూర్యాపేటలోని 2 కానిస్టేబుల్స్ సూర్యాపేట వారు
ఆలేటాటమరులు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న ఆశ్రమం సూర్యపేటలో ఉంది. అది నమ్మకమైనదని బిడ్డని మా దగ్గరికి తీసుకొచ్చింది. మాట రాదు, పేరు తెలియదు, ఊరు తెలియదు, అనారోగ్యంతో కుంకులెంబటి మొత్తం మల్లమూత్ర విసర్జన తెలుసుకుంటూ మా అందరిని చూసి కడకడ ఉండుకుంటూ బాధపడుతున్న బిడ్డకి మా అమ్మ పేరు ముద్దులింగమ్మ, మా అత్తగారి పేరు బాలమ్మ, మా అమ్మగా మా అత్తగారుగా ముద్దమని పేరు పెట్టి ఈ బంగారు తల్లి చిన్నపాలు అబద్ధం లాంటి చన్నపాలు తాగకుండా తల్లి కాక లేకుండా పొద్దులో పడుకోలేకుండా మూలకు పడుకొని దగ్గర తీసుకొని ఈరోజు 8వ తరగతి చదువుతూ కరాటే నేర్చుకుంటూ రామకోటిలో భారత సంగీత నృత్య కళాశాలలో భరతనాట్యం నేర్చుకుంటూ కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్రాన్ని నేర్చుకుంటూ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాత్రాన్ని నేర్చుకుంటూ నాలాంటి తల్లులు నన్ను వదిలేస్తే రైల్వే స్టేషన్లో నేను అనాథనై నేను ఉంటే నాలాంటి జీవితం ఎవరికి రావద్దని ఇక్కడున్న తల్లిదండ్రులు లేని బిడ్డలకి 125 మంది బిడ్డలకు తల్లి అయి మాకు మా ముత్యమని కాదు వజ్రాలమణిగా భాషిస్తున్న బంగారు తల్లి నా తల్లి ముత్యమణి. నేను చెప్పేది ఒకటే, తల్లిదండ్రులారా పిల్లలు వదిలేయకండి, పిల్లలారా తల్లిదండ్రులు వదిలేయకండి. మా బాధలు మా గాథలు ఏందో మా భజన సంధ్య గాథలో ముందు చూస్తారు.
సుమారుగా 30 సంవత్సరాల క్రితము గుంటూరు జిల్లాలో చదువుకుంటున్న రోజుల్లో ఖమ్మం జిల్లా కొత్తడానికి సంబంధించిన రత్నకుమార్ అనే నా సహచర విద్యార్థి బాబా వారు ఒక మాట అంటారు. ఒక్క పూట భోజనం చేస్తే యోగి అంటారు, 2 పూటలు రోడ్ల మీద ఇంతకుముందులాగా గోమాత కళ్యాపు కానీ గొబ్బిళ్ళు కానీ ఊడవడం కానీ తీనలు కానీ అలుకులు కానీ ఒడ్లు దంచడం కానీ ఇలాంటి పనులు లేకుండా కిలోమీటర్ల దూరం నడిచే ప్రయాణం చేసే శరీరం అలసట లేక మొత్తం యాంత్రిక జీవితమై యాంత్రిక బతుకులతోటి ఛాతీని మించిన పొట్ట రావడం, పొట్టు వచ్చిన తర్వాత బీపీ షుగర్ రావడము, భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ శరీరాన్ని అతి భోజనంతో కక్కుర్తి పడి శరీరాన్ని అలసట చేయకుండా మనం రోగగ్రస్తులం అవుతున్నాం. ఈ ఆధునిక ప్రపంచానికి షిర్డీ సాయిబాబా వారు మనకు మార్గదర్శకులు. వారు మనకు లైఫ్ స్టైల్. తాను ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటింటికి భిక్షాటన చేసి ఆ షిర్డీ మందిరంలో అన్నం లేని అభాగ్యులకి, పేదలకి, గరీబులకి, ఫకీర్లకి, బికారులకి 3 పూటలు అన్నం తింటూ తాను మాత్రమే 1 పూట అన్నం తింటూ యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయంగా బాబా మార్గాన్ని మనకి వేసింది. నేను ఈ సాయిరాం కంటే చాలా లాభం ఉంటుంది. ఈ పిచ్చలను పట్టుకోవాలంటే నాకు చేత కాకపోయేది. ఆయాసం వచ్చేది, పిక్కలు నొచ్చేది, పాదాలు నొచ్చేది, మోకాలు నొచ్చేది. మా 2-3 అంతస్తుల ఆసనం భవనం ఎక్కాలంటే ఆయాసం వచ్చేది, కాళ్ళు నొప్పులు ఉండేది. బాబువారి సచ్చరిత్ర బుక్ చదివిన తర్వాత 6 సంవత్సరాలుగా 1 పూట భోజనం చేస్తే నేను నిండు ఆరోగ్యాలతోటి చల్లగా ఉన్నా. ఈ పిచ్చి వాళ్ళు ఉరుకుతుంటే, మా గోమాతలు ఉరుకుతుంటే వాటికంటే ముందు నేను పోయి నిలబడి ఇంకా కొద్దిగా ఉరుకుతే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు నాకు నా పాదాల నొప్పు లేవు, మోకాల నొప్పు లేవు, ఆయాసం లేదు. నా తోటి వారంతా బీపీ షుగర్లతో బాధపడుతుంటే, కిడ్నీలై ఖరాబ్ అయి రకరకాల బాధపడుతుంటే కొంతమంది చనిపోయిన రత్నకుమార్ గారి కూతురాలి, తమ్ముడా నేను చనిపోయే దశలో ఉన్నా, నేను చనిపోతే నా పిల్లలకి నువ్వే దిక్కు అంటే 11 గంటల రాత్రి నాకు ఫోన్ చేస్తే 2 గంటల రాత్రి మళ్ళీ నాకు కళ్ళు వస్తే ఆ బిడ్డని తీసుకొని వచ్చిన తర్వాత వాడండిలో బైపీసీ చదువుతూ రామకోటలో శాస్త్రీయ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాత్రం నేర్చుకుంటూ వీళ్ళందరికీ తల్లిగా కొండంత అండగా ఉన్న ఈ బిడ్డకు ఒకసారి చప్పట్లు పెడదాం.
పల్లె సేవలలో తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, కరువు కాటకాలతో అతలాకుతలమవుతున్న అన్న మాటకు పేరుగంచిన నా భారతమాత అతలాకుతలమవుతుంటే ఒడిశా రాష్ట్రం నుండి మన భాగ్యనగరాన కూలీ చేసుకోవడానికి, కడుపు నింపుకోవడానికి ఈ ముగ్గురు తల్లిదండ్రుల ఒరిస్సా రాష్ట్రంలో వచ్చిన తర్వాత నిన్న కాక మొన్న మనకు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలలో నిగ్గదీసు అడుగుదామంటూ ఉదయభానుతోటి టీవీ 9లో ఒక కార్యక్రమం వస్తూ ఉంటారు రోజు రాత్రి పూట. వరంగల్ జిల్లా మహబాద్ డివిజన్లో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 28,000 మాతలు తల్లులు 25-30 సంవత్సరాలకే భర్తలు కోల్పోయి విధవరాళ్ళు అయ్యిండు. ఎందుకయ్యిండు? ఎస్సీ ఎస్టీ సెక్షన్లో సారా బట్టీలు అనేటి కుటీర పరిశ్రమగా అయిపోయింది. పల్లెసీమలో ఎస్సీ ఎస్టీ సెక్షన్లో మొత్తం పురుషులంతా కళ్ళు సారాకు కుడంబాకి బలయ్యి ఊరంతా కాలయ్యి కాటికాటిగా చేరుతున్నారు. ఆ వ్యసనానికి వీరి తండ్రి కూడా హైదరాబాద్కి వచ్చి బాధపడుతుంటే తల్లి భరించలేక దెబ్బలు తిని 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 తట్టుకోలేక అప్పుల పాలై హైదరాబాదులో అడక తిందామన్న ఆహారం లేక తిరిగి వరుసకెళ్ళింది. వరుసలో అదే పరిస్థితి. ఇక్కడ అలవాటు పడ్డ తర్వాత, ఇక్కడ దారికి అలవాటు పడ్డ తర్వాత ఈ హైదరాబాదు వ్యసనాలకు అలవాటు పడి తిరిగి వరుస నుండి అట్లనే చేస్తుంటే తల్లి తట్టుకోలేక ఒక అతన్ని పట్టుకొని వస్తే ఆ ముగ్గురు పిల్లలు ఈ ముగ్గురు పిల్లల తల్లిని తీసుకొచ్చి తల్లి వేరే అతను పట్టుకొని వచ్చి నేను పెంచుకుంటానే హైదరాబాద్ హైవే రోడ్డు మీద కావేరీ ఫంక్షన్ హాల్ ముందు పట్టపాలు 1 గంటకు వాళ్ళ ముగ్గురిని దించి లారీ కింద, వీళ్ళను చూస్తావా, నువ్వు వీళ్ళతోటుండు, నాతోటి ఉంటావా, వీళ్ళని వదులు అంటే వీళ్ళ తల్లి మధ్యలో వచ్చిన అతన్ని పట్టుకొని వీళ్ళని నడి రోడ్డు మధ్యలో వదిలి వెళ్ళిపోయిన దయనీయమైన పరిస్థితి. ఆ టైంలో అన్నమో రామచంద్ర అంటూ 3 రోజులు అన్నం లేక అలమటిస్తుంటే కావేరి ఫంక్షన్ హాల్లో ఇక్కడ ఈ మాతవారి అమ్మవారి ఈ జాతరలో ఇక్కడ భోజనం పరబ్రహ్మ స్వరూపంగా ఇక్కడ అందరికీ కడుపు నిండా అమ్మవారు అన్నం పెడుతున్నట్లే దిల్సుఖ్నగర్ నుండి రామోజీ ఫిలిం సిటీ వరకు ప్రతి మందిరం నుండి మా ఆశ్రమానికి అన్నపూర్ణేశ్వరి మహమ్మాయి మాత మా ఆశ్రమంలో కొండంత అండగా ఉంటుంది. ఆ కావేరి ఫంక్షన్ వాళ్ళు మాకు చెప్తే పోయిన సంవత్సరం ఇంకా ఇంత చంటి బిడ్డలు వీళ్ళు, ఈ పిల్లలు ఇప్పుడు చక్కగా చదువుతూ కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్రం, హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాత్రంతో ఈ ఆశ్రమంలో భవిష్యత్తులో ఇలాంటి తల్లిదండ్రులు లేని పిల్లలు, పిల్లలు లేని తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఉండకుండా వాళ్ళకి ఓనమాలు, ఏబిసిడులు ఆలోతో పాటు ఈ నరసేవ, నారాయణ సేవ కూడా నేర్పిస్తూ ఈ బిడ్డ మాటలు కాని బిడ్డ ఇంత చక్కటి గాత్ర సిద్ధితో పాడినందుకు ఒకసారి చప్పట్లు కొడతాం. बहुत बहुत धन्यवाद साहब जसवंत पटेल जी, आप आपका समाज से बहुत जने को लेके आके कब की दोपहर का आके यहाँ तक अभी तक हमारे बहुत बहुत मदद किया। आपको, आपका परिवार की, आप कितना खर्च करके यहाँ प्रसाद लेकर आए, उतना से आगे आपका आर्थिक विकास बनना बोल के, आपका बाल बच्चे ठीक रहना बोल के, महामाई देवी माता का, नरसिंह स्वामी जी माता का, गणेश महाराज का आशीर्वाद रहना बोल के, जय राम।
నేను 30 సంవత్సరాల క్రితం ఖమ్మం జిల్లా సింగరేణి కాళేశ్వర పుట్టి పెరిగిన నేను నా నల్లని బొగ్గులు చూసగదగా మండలని ఈ సుధాభరితమైన అనంత ఆకాశంలో సగము నేను సగము నువ్వు అంటూ నా తమ్ముడు శ్రీనివాస్ దళం సినిమాలో నటించడం వలన దళం శ్రీనిగా పేరుగాంచిన నా తమ్ముడు బంధపాడాడు. క్షణం తీరిక ఉండదు. సినిమాలలో, టీవీలలో, స్టేజీలలో వీళ్ళంతా ఖరీదైన కళాకారులు. అడవిలో అక్షర దీపం వెలగాలి, కొండలో కోయిల పాటలు పాడాలని మన పాట విన్నాడు. ఆ పాట పుట్టుక మా తమ్ముడు, మా చక్రవర్తి అంటే మామూలు చక్రవర్తి ఖమ్మం జిల్లాలో లెదర్ రిథం ఇష్టలలో ఏమీ చక్రవర్తి. మాకు ఇష్టలు అడవులలో, కొండలలో, గుట్టలలో, కోనలలో, వానలలో, ఎండలలో నడుస్తూ, ఎండుతూ, చలికి వణుకుతూ ఆ బంగారు తల్లులు భార్యలు చక్రవర్తిగా ఎక్కడి ఖమ్మం జిల్లా, ఎక్కడ హైదరాబాదు అమ్మవారి పాద रामचंद्र जय रामचंद्र रामचंद्र जय रामचंद्र रघुवीर रघुकुल रघुवीर रघुकुल रामचंद्र जय रामचंद्र रामचंद्र जय रामचंद्र दया विराम
संसाररूपमतिघोर मगारम् लक्ष्मी नृसिंहमदे మా జీవితము మరి మృద మధురమైన గాత్ర శుద్ధితో పరమ పవిత్రమైన శ్రీ నరసింహస్వామి వారి స్తోత్ర గీత ఆలాపనతో ధన్యమైంది. అయ్యా, ఎంతో పని ఒత్తిడిలో పరీక్షల సమయంలో కూడా నేను అల్కాపూర్ నుండి శివంకి వెళ్ళిన ఈ నారాయణ సేవకు నేను దూరమైన నాకు అవకాశం కల్పించిన నా బాబాకు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా నేను ధన్యుడిని అవుతాను అన్న. మీ పరమ పవిత్రమైన మీ భక్తి ప్రపత్తులతో కూడుకున్న మీ దైనందిన జీవితానికి మీ మనసుకు మీ పాద పుష్ప దుమ్ము ధూళికి శిరస్సు వంచి ప్రణామం తెలియజేస్తున్నాను. సదానింబవృక్షస్య మూలాదే ప్రియంతం
సారథులు ఏకదాటిగా చంద్ర నిప్పులు గక్కే ఎర్రటెండలో అన్నమో రామచంద్ర మాటేమో కానీ తన కంటి నీరు కూడా దప్పికకి తీర్చుకోవడానికి నోట్లో నీటి చుక్క కంటి చుక్క పడడానికి కూడా ఒంటిలో లేకుండా ఎముకల గూడు, ఆ గూడు మొత్తం గుడ్డు పండుల ఎండకు కమిలిపోయి కాయగాసి ఎక్కడో ఎండలో ఎండిపోయిన బావిలో ఉన్నట్లు గుడ్లు ఆరిపోయిన గ్లాసు గుడ్డుల ఉంటే ఆ తల్లికి దిక్కేవారంటూ జనాలందరూ సారి గారు ఇంతసేపు మా ముఖ్యమణి పాట పాడిన పేరుకి నిజంగా ఈ పరీక్షల సమయంలో అమ్మవారు పరీక్ష ఫీజు కట్టేది ఉండే మీతోటి మా అమ్మాయి మాతవారు పరీక్ష ఫీజు ఎట్లానే మేము అనుకుంటే నీకు ఏం కాదు బిడ్డ అని ఇక్కడ రప్పించి మీతో పంపించినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంత చక్కని ప్రేమ ఇచ్చిన మీ తల్లిదండ్రులకి, ఎంత చక్కని విద్యాబుద్ధులు ఇచ్చిన గురుదేవులకి అమ్మవారి కృపా కాటక్షము నిండుగా మీ కుటుంబానికి చల్లగా ఉండాలని ఇంతకంటే నూరంతలు వెయ్యంతలు నరసింహస్వామి విఘ్నేశ్వరుడి లక్ష్మి కటాక్షం ఉండాలని. ఓం శ్రీ సాయిరామ్. వైద్యాధికారులకు అమలుపెట్టించిన మొదలక ఉంటే ఈనాడు పేపర్లో 10 సంవత్సరాల క్రితం నేను చూసి ఆ ఊరు కూడా ఏ జిల్లాలో తెలుపున నేను బస్ స్టాండ్కి పోయి ఎమ్మిగొండూరు ఎక్కిన తర్వాత బస్సు కండక్టర్ వెళ్తే కర్నూలు జిల్లాలో రాత్రి 2 గంటల రాత్రి పోయిన తర్వాత 2 గంటల రాత్రి మొత్తం తిరిగి ఆ తల్లిని పట్టుకున్న తర్వాత ఆ తల్లిని పట్టుకుని వస్తున్న సందర్భంలో చర్చలకు వచ్చిన తర్వాత బస్సులో ఎక్కించలేని స్థితి, ఆ ఎన్నికల గొడవలు చూసి ఈగలు ముందుకు భయంకరమైన వెంటాడు. మనకు చాలా మంది తెలుసు, పల్లె ప్రాంతాల్లో కుక్కలు అరుస్తూ ఉంటే పెద్దలంతా భయపడతా ఉంటారు, చదివిపోయే అవకాశం. కుక్కలు మనిషి కంటే 10 లక్షల రెట్లు వాసన పసిగట్టే గుణం ఉంటుంది. ఒక మనిషి మృత శరీరంలో చనిపోయే స్థితి ఉంటే కుక్కలు పసిగట్టి ముందే మొత్తుకుంటా ఉంటాయి. అందుకొరకే పల్లెటూళ్ళలో కుక్కలు వస్తే భయపడుతూ ఉంటాయి. మాట్లాడి ఈ భుజం మీద ఆమెని ఇంతకుముందు పాట పాడిన ఆ బిడ్డని చంటి బిడ్డలు తీసుకొని వచ్చి బస్సులో కూర్చుంటే నిప్పులుగా చంద్ర నిప్పులో మొత్తం నా సీటు నిండా భయంకరమైన దుర్వాసనతో గడ్డపోతుంటే ఎక్కడున్నాడో నా తండ్రి నా ముందే ఉన్న మన మనుగు హెవీ వాటర్ ప్లాంట్ సిబ్బంది కనిపెట్టి వీళ్ళని దించితే ఇబ్బంది పడతారు, ఈయన ఏదో సర్వీస్ చేస్తుందని పాపం ఓపికతోటి వాడి భార్య పిల్లని కాళ్ళు పైకి పెట్టి ఉంచి సిటీకి వచ్చిన తర్వాత ఇమ్లీబాన్ బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఇమ్లీబాన్ బస్ స్టాండ్లో దిగిన తర్వాత కండక్టర్ డ్రైవర్ని అతను గొడవ పెట్టుకున్నాడు. నేను తిరిగి వాడికి ఆధ్యాత్మిక చింతన ధోరణిలో విన్నవించిన స్వాతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిది డ్రైవర్ అని మన ఆత్రేయ గారు అంటారు. శవం దొరికింది కదా అని 1 కాదు 2 కాదు 100ల సంఖ్యలో ఆటో వాళ్ళంతా మేము డెడ్ బాడీ తీసుకుపోతాం వీరందరినీ ఇక్కడ గుమ్మబెట్టి మీ అందరితో మాట్లాడుతున్నట్లే ఆ తల్లి పసిగుడ్డు విషయాన్ని చెప్తే కంటి నీరు కార్చి అప్పటికప్పుడు 4,000 రూపాయలు ఆటో వాళ్ళకి జమ చేసి ఆటోలో డెడ్ బాడీ పట్టుకొని వస్తే
ఎక్కడున్నాడు నా తండ్రి గోవర్ధన్ ఎస్ఐ గారు సిఐందట 5 కేసులో హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ గారు ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో రిటైర్ అయింది. సత్యనారాయణ గారు తిరిగి జడ్చర్లో తీసుకుంటుంటే గోవర్ధన్ ఎస్ఐ గారు నా పరిస్థితి చూసి ఆగు, ఏంటి స్వామి చెప్పి ఏంటి నీ బాధ అంటే, అయ్యా భయంకరమైన సాగు పరిస్థితి వెంటనే తీసుకో, నేనున్న బిడ్డ మంచిగా చదువుకోమని దీవించి పంపిస్తే పేపర్లో మేము పెద్ద మర్రిమానులు, ఎంతకంటే పెద్ద మర్రిమానులు ఉండే డెడ్ బాడీని నేను కాలువ మోరి మీద పెట్టి ఆ రోజంతా చూసి మీడియా వాళ్ళ కోసం రాలేదు. తెల్లారు డెడ్ బాడీ సిహెచ్ లక్ష్మీనారాయణ గారి లాగింగ్ క్లబ్ నుండి మీరు కూడా ఎంత చక్కటి క్లబ్ను పెట్టిండయా, ఎంత చక్కటి సర్వే జన సుఖినో భవంతుగా అందరు నవ్వుతూ హాయిగా ఉండాలని మీరు నిర్వహిస్తున్న క్లబ్ ఏదైతుందో ఆ క్లబ్ మెంబర్లంతా పేరెడ్ గ్రౌండ్లో చూపిస్తున్నాయా, చాలా చాలా కృతజ్ఞతలు. వాళ్ళని నవ్విస్తూ మా భజనలో కూడా మీ ఆర్థిక లక్ష్మి కటాక్షంతో మమ్మల్ని నవ్విస్తున్నందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.
నాదంటే పక్క వ్యాను మా అల్లుడు గారు నెమ్మదిగా తీసుకొని పోతా ఉన్నారు. మేము నెమ్మదిగా వెళుతున్నాం. మాకు అద్భుతం, ఆశ్చర్యం. అంతకుముందే మొత్తం ఎండ ఉన్నది, కానీ అక్కడ పోతే మేము పోతున్నంతసేపు మా మీదనే వర్షం పడుతుంది. మిగతా ఎండే ఉన్నది. మేము పోయి తిరిగి వచ్చే వరకు మొత్తం వర్షమే పడుతుంది. అక్కడ దాకా మేము రోడ్డు మీద అట్లా వెళ్తుంటే నాగమాత అక్కడ లేచి ఒక్కసారి ఇట్లా తీసి మమ్మల్ని ఆశీర్వదించింది. ఆ మహిమ
నేను అడగలేదు. 4 ఆశ్రమాల నుండి ఇక్కడ స్థలం కోసం అప్పీల్ చేస్తుందట. నేను నాగమాత విగ్రహం కోసము సర్పంచ్ గారి బాలయ్య దగ్గరికి అప్పీల్ చేస్తే ఆయనకు నేను గోదానం చేస్తే నేను సర్పంచ్ గారితో మాట్లాడి నీకు ఒక నాగమాత విగ్రహం ఇప్పిస్తా రమ్మంటే నేను వస్తే నా తల్లి ఏ ముహూర్తం నా పేరు పెట్టిందో తెలియదు, కానీ మా కోసమే మారుతి వర ప్రసాద్గా మా అభాగ్యుల పాలిట వరప్రసాదంగా మాకు ఇక్కడ కనిపించి నన్ను కనిపెట్టి మీకు ఇక్కడ స్థలం ఇస్తా గోశాలకి, గోమాతలకి, అభాగ్యులకి, అనాథలకి అన్నారు. నాగమాతకి, మహామాయ మాతకి, నరసింహస్వామి వారికి, విఘ్నేశ్వరుడికి అందరికి సార్ చప్పలు కొట్టండి బిడ్డ. ఎవరి పిల్లలు, ఎవరి ఆస్తులు, ఎవరి భూములు 1200 సంవత్సరాల క్రితం పైన గుట్ట మీద, పీర్లగూడ గుట్ట మీద అమ్మవారి విగ్రహం ఇక్కడికి వచ్చిందట. వచ్చిన విగ్రహం ఇక్కడ 2000 సంవత్సరాల క్రితం ఇదంతా గొప్ప నగరంగా పరిగెళ్ళిందట. చరిత్రకారులు చెప్తున్నారు. ఇనాంగూడలో ఒక రైతు దున్నుతుంటే 2000 సంవత్సరాలకు సంబంధించిన ఒక శవపేటికలో గవ్వలు, ఆ గవ్వలే ఆది మానవుడికి ఆభరణాలు. అవన్నీ పురాతత్వ శాస్త్రవేత్తలను ఈ నగరము చాలా గర్భంలో కలిసిపోతే వరప్రసాదంగా మారుతి గారే కాదు, అమ్మవారు ఆ కుటుంబాన్ని ఇక్కడ రప్పించి చూడదు, దునియాకు చూడదు, క్యాబీ బోలేదు, కుచిపి అనలేదు. వారి గురించి ఎన్ని చెప్పినా మాకు అవసరం లేదు. ఆ కుటుంబం 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన మహమ్మాయి మాత మందిరాన్ని 40 సంవత్సరాలు ఏకధాటిగా ఆ కుటుంబం ఇంత దేదీప్యమానంగా పుణ్యక్షేత్రంగా వరదిల్లే రీతిలో తయారు చేయడం ఏంటి? మేము అక్కడ గోశాల పేరిట 2000 సంవత్సరాల తర్వాత చరిత్ర తిరిగి పునర్నిర్మాణం అవుతున్నది. సారి గారి మూలంగా ఇప్పుడు గోశాల కడుతున్నాం. 1 కాదు 2 కాదు. ఏమో కరువు కాటకాలు వర్షాలంతా బాబా ఈశ్వరుని ఇచ్చేది. ఈ సంవత్సరం వర్షం రాలేదు, ఈ సంవత్సరం వర్షం లేదు. మొత్తం ఇదంతా నందనవనంగా, మానవవనంగా, బృందానవనంగా మా వెంకటేశ్వర గారు ఇదంతా బృందానవనంలా ఉంది, నందనవనంలా ఉన్నది అని అంటూ ఉండే. 1 కాదు 2 కాదు, ₹1 గోమాతలు ఈ మందిరం నుండి రైతులకు ఒక్క పైసా లేకుండా దానం చేయడానికి ఆ స్థలం ఇవ్వడం ఏంటి? అబ్దుల్లాపూర్ మెట్టు మైసమ్మ మందిరం దగ్గర కంటైనర్ పడిపోతే, గోమాతలంతా పడిపోతే, స్వామి ఎక్కడున్నావు, లేవయ్యా, రావయ్యా, గోమాతలు మొత్తం కళ్ళెరుగుతూనే మొత్తం నడులు చనిపోయి సిద్ధమై రక్త స్రావంతో కళ్ళెడుగుతున్నాయని ఆ తండ్రి శ్రీకృష్ణ పరమాత్ముడు గోపదాగా ఉంటే ఆ వారసత్వాన్ని పుచ్చుకున్న మా వెంకటేశ్వర యాదవ్ గారు నా కబురు పెడితే మా పిచ్చోళ్ళు అందరూ పోయి ఆ కంటైనర్ దగ్గర చెట్లని, రాళ్ళని, రప్పలని తీసుకొచ్చి 30 గోమాతలు ఆ తల్లి మూలంగా మేము రక్షించడము. ఆ రిపోర్ట్ అంతా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా తీసి నా జీవితం ధన్యమవుతుందయ్యా, ఇది బృందావనం లాగా చేయాలి, గోశాలని పోనీయద్దు, మీకు ఏ రాత్రి అంటే ఆ రాత్రి పగలు 4-5 సార్లు వెహికల్ తీసుకొచ్చి రక్షకపడ్డ వాహనంతో ఉంటూ వీళ్ళని చూసి నిన్న గాకమున్న కింద నియమించిన భోజన పరబ్రహ్మస్వరుడు ఎక్కడ రోడ్ల మీద ఉంటే వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చి మాసనం పట్టించి మా అనాథ దీన బంధువుడు మా వెంకటేశ్వర యాదవ్ గారు ఇప్పుడు కూడా ప్రభుత్వ అధికారి నుండి వారికి ఆర్థిక పరిమితుల మేరకు గొప్ప సహకారాన్ని అందించడమే కాకుండా ఈ పరమ పావనమైన ఈ భజన గీత ఆలాపన మధ్యలో
నేను సైతం కొంత సమయమైనా ఉంటానని ఉదయం నుండి నన్ను ఫోన్లు చేస్తూ 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 వారు ఈ శుభ సందర్భంగా వచ్చి వారి జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు. అయ్యా, మీరు మీ బిడ్డలు నేను చెప్పిన చెల్లి భర్తను కోల్పోయి ఉన్నాడు. ఈ బృందావనాన్ని అక్కడ కూడా స్నానం చేద్దాం. మీరు మీ పిల్లలు చల్లగా నిండుగా మెండుగా హాయిగా ఉండాలి. శ్రీనాథ్ ఎస్ఐ గారు వచ్చేది ఉండే, సిఐ గారు వచ్చేది ఉండే, హైదరాబాద్ చేసండి. బ్రహ్మాండమైన సహకారం మాకు గోమాత సేవలో, నారాయణ సేవలో, చనిపోయిన బ్రతికిన వాళ్ళకి బట్టలు కావాలన్నా, బియ్యం కావాలన్నా, అన్నాలు మిగిలిన ఎస్ఐ గారు కూడా మా ఆశ్రమం వచ్చి బర్త్డే ప్రోగ్రామ్ చేస్తూ భోజన పరబ్రహ్మ స్వరూపులుగా ఉంటున్న మీకు ఎన్ని చేసినా, ఎన్ని కోటి కోటి దండాలు చెప్పినా మీరు మీ ఉదయ గారికి, వారి బిడ్డలు, వారి భార్య, పిల్లలు అందరూ నిండుగా చల్లగా మెండుగా ఉండాలని ఒకసారి చప్పలుగా ఆచరితాలని బిడ్డ. అమ్మ రమ్య, ప్రార్థన. కృతజ్ఞతలమ్మా. రమ్యమ్మ చాలా సౌమ్యంగా పాడినందుకు చాలా కృతజ్ఞతలు. నీ ఉత్సాహానికి, నీ ఉద్వేగానికి, నీ భక్తి అద్భుతమైన భక్తి గీతానికి ధన్యవాదాలు. అయితే ఎక్కడైతే నాగమాత మమ్మల్ని ఆశీర్వదించిందో, మమ్మల్ని సర్పంచ్ గారు పిలిచిందో, మీకు ఒక ఎకరం స్థలం ఇస్తామంటే ఆ ముందు ఇస్తారేమో అనుకున్నా, ఆ గడ్డ మీద ఇస్తారేమో అనుకున్నా. ఎక్కడైతే నాగమాత మమ్మల్ని ఆశీర్వదించిందో అదే స్థలంలో మాకు ఆశ్రమానికి ఒక ఎకరం స్థలం ఇస్తే, ఆ ఎకరంలో మేము ఊహించని రీతిలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భక్తులే అదంతా గుట్టనంత శుభ్రం చేపించి, ఇప్పుడు వచ్చిన పటేల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దాంట్లో ఒక 30,000 రూపాయలు పెట్టి అక్కడ గోశాలకు స్తంభాలు వేయడము, ఆ మందిర నిర్మాణానికి ముందుకు వచ్చిన వెంకటేశ్వర గారు వారు మాకు కనిపించలే, వారు బోరేయడానికి కూడా షష్ఠి పూర్తి సందర్భంగా వారు వచ్చిండ్రు. వారికి కూడా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇక్కడ గోశాల, నారాయణ ఆశ్రమం, వేద పాఠశాల నిర్మాణానికి సమాయత్తం అవుతున్నాం. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి కాకుండా రోజు ఈ మందిరంలో భజన గీత ఆలాపనలతో భగవంతుడు మమ్మల్ని వాడుకోవాలని, మీరు కూడా మాతోని ప్రార్థించాలని వేడుకుంటూ
నీదేం గొంతమ్మా? శ్రీను, మీ ఆవిడది ఏ గొంతు? కనకదుర్గ అమ్మవారి ఆ గొంతు ఎంతమందిని రప్పించింది చూడండి. ఆ చేయలేని నా బిడ్డ చప్పట్లు కొడుతుంటే మీరు నిలబడి చూస్తారా? కొట్టండి మీరు, తాళ్ళు మారో మారో జోసే. అయ్యా, వారి జీవిత భాగస్వామ్య మాత మంజుల, వారి అమ్మ నాన్నగారు శ్రీనివాసాచారి, ఇందిరా గారిల ప్రియపుత్రుడు సత్యనారాయణాచారి గారి జ్ఞాపకార్థం వారి బహుమతులు, వారి బంధువులంతా ఇంత చక్కటి కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించారు. ఊహించని పరిణామం. మేము ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి రోజు బాబా భజన సేవలో, నారాయణ సేవలో ఈ తండ్రి వస్తూ ఉంటారు, కానీ చూడాజ్ఞ లేనిది చీమైన కదలదు. నేను చెప్పిన వెంటనే కాలేజీలో పర్మిషన్ తీసుకొని వస్తానని అసలుకే ఈరోజు కాలేజీ ఆపేసి కార్యక్రమానికి వస్తే వారి అన్నగారు అక్కడ బ్యాంక్ మేనేజర్ గారు బైబిల్లో ఒక మాట ఉండేది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడనని. తమ్ముడిని వేదిక మీద కుర్చీ మీద కూర్చుండబెట్టి కోటికి పడగలెత్తిన వారంతా ఈ గుడికి ముందు సామాన్యులని ఘంటసాల వెంకటేశ్వర గారు పాడినట్లు ఆ బ్యాంకు మేనేజర్ గారు వీరు అన్నగారు అక్కడ ఉన్నారు. మా చక్రవర్తి గారిని రమ్మంటే వారి కూతురుతో సహా ఏమి సహనం, ఏమి ఓపిక. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మైక్ సౌండ్ సిస్టమ్ వారైతే చాలా చాలా శ్రద్ధని కల్పిస్తున్నారు. ఆ కరెంటుకు సంబంధించిన వారు కూడా అప్పటికప్పుడే మాకు లైట్ని ఏర్పాటు చేయడం, కరెంటు పోతే ఆ కరెంటుకు సహకరిస్తున్న సాంకేతిక నిపుణులందరూ, ఎందరో మహానుభావులు, వారందరికీ పేరు పేరుకున్న కృతజ్ఞతలు తెలియజేస్తూ మరో బాబా భజన గీత ఆలాపన మా ఆనంద్ గారి నుండి. సేవ తత్పరత, సహాయం చేసే గుణం ఏదైతే ఉన్నదో అంతకంటే నూరింతలు వేయింతలు తండ్రి పేరు నిలిపే రీతిలో వారు దినదినాభివృద్ధి చెందాలని, ఆ రీతిలో అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. లాఖో మే ఏక్ మా సర్పంచ్ గారు మా అనాథులకు, అభాగ్యులకి ఎకరం స్థలం ఇచ్చిన ఖరీదు కట్టే శరాబు లేని మనసున్న మహారాజు. పుట్టినోడు గిట్టగా తప్పదు. నేను నా తల్లి పేరు చెప్తా, నా తల్లి పేరు చెప్తా, నా తండ్రి పేరు, నా తండ్రి పేరు చెప్పగలుగుతా, కానీ వారి తండ్రి పేరు మాత్రం చెప్పలేను. నా తాత ముత్తాతలు లేని నేను లేను, కానీ నా వంశానికి మూల పురుషులైన వాళ్ళ పేరే నేను చెప్పలేను. కానీ 5 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు, 20 సంవత్సరాలకు ఇక్కడున్న వాళ్ళం సగం వెళ్ళిపోతాం. 50 సంవత్సరాలకు ఎవరం ఇక్కడ ఉన్నాం. మన పేర్లు తలుచుకోవడానికి మనం మహాత్మా గాంధీలం కాదు, అల్లూరి సీతారామరాజులం కాదు, భగత్ సింగ్లం అంతకంటే కాదు. ఈ గణేశుడు రూపంలో ఉన్న ఈ శిల ఉన్నన్ని రోజులు 1200 సంవత్సరాల నుండి ఆశీనులైన అమ్మవారి మందిరం, నరసింహస్వామి వారు ఉన్నన్ని రోజులు, ఈ మహమ్మాయి మాత మందిరం ఉన్నన్ని రోజులు ఈ తండ్రి బ్రతికే ఉంటారు, ఈ తండ్రి కుటుంబం బ్రతికే ఉంటారు. ఇది మానవ జీవన పరమార్థం. ఆ రీతిలో మనమందరం బ్రతకాలని, ఆ రీతి జీవితాన్ని మాకు అమ్మవారు ప్రసాదించాలని ఒకసారి అందరం చప్పట్లు కొట్టి వేదిక మీకు వచ్చిన చప్పట్లు పెట్టి నూటకొండూరు సత్యనారాయణ గారి, బాలకృష్ణ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులకు ఆలేటి ఆటమరుడు దాన ధర్మ ధార్మిక పీఠం నుండి మేము జ్ఞాపకార్థంగా వారికి ఇంత చక్కటి
భక్తి ప్రబుద్ధులతో కూడుకున్న ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సర్పంచ్ గారి చేతుల మీదుగా ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. అయ్యా మీరు రావాల్సిన కోరుతాను. అయ్యా మారుతి ఇలా వెయ్యేళ్ళు బ్రతకకుండా హంసలాగా 4 ఏళ్ళైనా బ్రతకగలుగుతారు. సత్యనారాయణ బాలకృష్ణ గారు మరణానంతరం కూడా వారి సేవ తత్పరత ఏ రీతిలో దేనితీర్మానంగా వెలుగొందుతుంది. ఈ అనుభవాలతోటి నేను పరమ పవిత్ర జీవితంలో జరుగుతున్నందుకు ధన్యవాదాలు. మనం జాతరల అమ్మవారి కళ్యాణోత్సవ మహోత్సవాన్ని ఈ మధ్యలో మా పేదలకు బట్టలు దుప్పట్ల దానము వారి చేతుల మీదుగా వారి అభ్యర్థన రోడ్ల మీద పరుగులు పట్టి ఎముకల నుండి మూలికల నుండి కూడా పరుగులు ఆగిపోతున్న అభాగ్యుని మారుతి గారు సర్పంచ్ గారు అభ్యర్థన మీకు ఆశ్రమం తీసుకొస్తే ओम जय जगदीश हरे स्वामी सच साई हरे भक्त जना संरक्षण भक्त जना संरक्षण परमेश्वरा ओम जय जगदीश हरे ससुरगना श्री दया सर्वा प्राण करे स्वामी सर्वा प्राण करे Maria
ఏమీ నా సత్తిగా ఇంకెంత పని చేస్తే మన ఈ రాజా మైకేల్ జాక్సన్ అంటే సత్తి మైకేల్ జాక్సన్